భర్త బ్రతికుండగా ఆడపిల్లకి మెట్టినింటి ఆదరణ ఉండగా ఆడది పుట్టింట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు. ఏదో రోజున అత్తారింటికి వెళ్ళిపోవడమే మంచిదని ఈ నిర్ణయానికొచ్చాను. ఎటు ఆఫీసులో బావని కలుస్తున్నాను, అత్తయ్య వాళ్ళని ఇంట్లో కలుస్తున్నాను. రాను రాను అంటూనే నీ బలవంతం మీద పల్లెటూరి జాతరకి వచ్చాను. ప్రతి విషయంలోనూ ఆ కుటుంబంతో దగ్గరగానే ఉంటున్నప్పుడు మరి ఇలా దూరంగా ఉండవలసిన అవసరం ఏముంది? అందుకే నా అత్తారింటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. నీ నిర్ణయం మంచిదే అవని. ఎందుకంటే నిహారిక లాంటి అడ్డమైన వాళ్ళు ఆ ఇంట్లో దర్జాగా బ్రతుకుతున్నారు. నువ్వెందుకు దూరం అయిపోవాలి? నువ్వు కూడా నేను ఆ ఇంటికి వెళ్లాలని కోరుకుంటున్నావు కదా, అందుకే వెళ్తున్నాను. జాతరలో ముక్కు పుడకను అందుకొని ఆ ఇంటికి వెళ్ళుంటే ఎంత బావుండేది. ఆ నిహారిక గర్వం అణిచిన దానివి అయ్యేదానివి, దాని పొగరు దించిన దానివి అయ్యుండేదానివి. అనవసరంగా అంత మంచి అవకాశాన్ని వదులుకున్నావు. ఈ నిర్ణయం ఏదో నువ్వు ఆ రోజే తీసుకొనుంటే బావుండేది. అప్పుడు వద్దు అనుకున్నందుకు ఇప్పుడు నేనేం బాధపడ్డం లేదక్కా. దేనికైనా ఒక సమయం సందర్భం రావాలి కదా, ఆ రెండూ ఇప్పుడొచ్చాయి. నాకెందుకో ఇంకేదో కారణం ఉండి నువ్వు ఉన్న పళంగా బయలుదేరుతున్నావనిపిస్తోంది. ఇంకే ఉంటుందక్కా. అది నీకే తెలియాలి. ఇంకేం లేదు. నిజం చెప్పు. కారణం ఏదైనా నేను వెళ్ళడం నీకైతే ఇష్టమే కదా? ఇష్టమే. బయలుదేరతానక్కా. వదినా, వెళ్ళొస్తాం. నా చెల్లెలు మీ ఇంటికి తిరిగి రావడానికి 5 సంవత్సరాలు పట్టింది. మీ ఇద్దరి మధ్య మరోసారి ఇలాంటి పరిస్థితి రాకూడదు. రానివ్వను వదినా. ఇలా ప్రతిసారి అంటూనే ఉన్నాం. సమస్య వచ్చినప్పుడు దీనిని నిర్దాక్షిణ్యంగా వదిలేసి అమ్మచాటు బిడ్డవైపోతున్నా. నేనేం కొంగుచాటు మొగుడుగా ఉండిపోమనడం లేదు. న్యాయంగా ఉండు, ధర్మంగా ఉండు. ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతి చరామి అంటూ తాళి కట్టినప్పుడు మాటనిస్తారు. కష్టంలోనూ సుఖంలోనూ తోడుంటామని ఎన్నడూ విడిచిపోమని అంటారు. ప్రమాణాల మీద ప్రమాణాలు చేస్తారు. మీకు పరిస్థితులు అనుకూలించనప్పుడు వాటన్నిటినీ గంగలో కలిపేస్తారు. మగాడు మారిపోయినంత సులభంగా ఆడది మారిపోదు శ్రీకర్. పెళ్ళైన తర్వాత కూడా మగాడికి మరో ప్రపంచం ఉంటుంది, కాని ఆడదానికి మాత్రం భర్తే ప్రపంచం. అవని లాంటి ఆడపిల్లకైతే భర్తే దైవం, భర్తే సర్వస్వం. దయచేసి ఇకనైనా నీ భార్యని సంపూర్ణంగా అర్థం చేసుకో. నాతో పాటు అమ్మా నాన్నలు కూడా అవనిని అప్పుడు అపార్థం చేసుకున్నారు. చాలా ఆలస్యంగా మా తప్పుని తెలుసుకున్నాం. కొంతలో కొంత మా అదృష్టం కొద్దీ ఇప్పుడు అవని మా కళ్ళ ముందే ఉంటుంది. బట్ ఆ తృప్తి మాకు సరిపోదు. నా భార్యగా, ఆ ఇంటి కోడలిగా ఉండాలి. అప్పుడే మాకు ఆనందంగా ఉంటుంది. అవని అందరిలాంటిది కాదు కాబట్టే ఇన్ని రోజులుగా మమ్మల్ని క్షమిస్తూ వస్తుంది. ఇంతకాలానికి తిరిగి వస్తుంది. ఇంకోసారి అవనితో కన్నీరు పెట్టనివ్వను. అవని కోసం అమ్మా నాన్నలైనా ఎదిరిస్తాను. అవనిని ప్రాణంగా చూసుకుంటాను. నీ మాటలు వింటుంటే ఈసారైనా నా చెల్లెలు ఆ ఇంట్లో సుఖపడుతుందిలే అనిపిస్తుంది. ఏది మన చేతుల్లో ఉండదక్కా. ఇక మేం బయలుదేరతాం. సౌమ్యకు బావకు చెప్పు, వీలు చూసుకుని వస్తాను. ఇన్ని రోజులు అమ్మలా ఆదరించినందుకు నీకు రుణపడి ఉంటాను. మనం ఎంతమంది ఉన్నా అమ్మ దృష్టిలో అవనికి సమానం కాలేరు. ఏమండి, వాళ్ళు ఎంతవరకు వచ్చారో ఫోన్ చేసి కనుక్కోండి. అవని ఇంటికి వస్తుందంటే ఏదో పండగ వచ్చినంత ఆనందంగా ఫీల్ అయిపోతున్నారు. విలువలతో కూడిన మనిషి కాబట్టి మాకు అవని రాక పండగలానే ఉంటుంది కృష్ణ. అంటే
మేం విలువ తక్కువ మనుషులమా? అంతేగా మరి. నువ్వాగవయ్యా బాబు. అవని పల్లెటూరులో అమ్మవారి ప్రసాదం చేసింది కాబట్టి ఇక ఈ ఇంట్లో మళ్ళీ పూజలు మొదలవుతాయి. అవని వల్ల నాకు కళ్ళొచ్చే మార్గం దొరికితే బావుండు. అవని రాకతో మళ్ళీ మన ఇంట్లో ఎన్ని కురుక్షేత్ర యుద్ధాలు జరుగుతాయో ఏంటో. ఆ అదిగో కారు శబ్దం వచ్చింది. వచ్చేసినట్టున్నారు. అత్తయ్య గారు, మీకు ముందే ఓ విషయం చెప్తున్నాను. అవనిని మీరు నెత్తిన పెట్టుకోండి, పర్వాలేదు. మా నెత్తిన మాత్రం పెట్టకండి. మా విలువ మాకు లేకపోతే ఊరుకునేదే లేదు. ఎవరి విలువ వారికి, ఎవరి గౌరవాలు వారికుంటాయి. రా